అందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ కె సతీష్ కుమార్, స్పెషాలిటీ ఆర్థోపెడిక్ సర్జన్, V9 హాస్పిటల్స్, బేగంపేట్. ఆల్కహాల్, స్మోకింగ్ ఎముకల మీద ప్రభావితం చూపిస్తాయా? డెఫినెట్గా చూపిస్తాయి. ఎందుకంటే ఆల్కహాల్ ఎక్కువగా తీసుకోవడం వల్ల ఒక ప్రమాదకరమైన విషయం ఏమిటి, ఎర్లీగా వచ్చే ప్రమాదకరమైన విషయం ఏమిటి అంటే యూరిక్ యాసిడ్ పెరగడం. తర్వాత స్మోకింగ్ వల్ల వచ్చే ప్రమాదకరమైన విషయం ఏమిటి అంటే రక్తనాళాలు మూసుకుపోవడం. ఈ రెండింటి వల్ల ఎన్నో ప్రమాదాలు ఉన్నాయి. కాకపోతే ఎముకలకి సంబంధించిన దాని విషయం గురించే మనం మాట్లాడుకుంటున్నాం. రక్తనాళం కుంచుకుపోవడం వల్ల, మూసుకుపోవడం వల్ల ఎముకకి వచ్చే బ్లడ్ సప్లై సరిగ్గా లేకపోవడం వల్ల ఏమవుతుందంటే ఎముకకి కావాల్సిన న్యూట్రిషన్ రాదు. ఎప్పుడైతే దానికి కావాల్సిన న్యూట్రిషన్ రాదో, ఒక మొక్కకి నీళ్లు సరిగ్గా పోయకపోయినా, లేకపోతే దానికి కావాల్సిన న్యూట్రియంట్స్ అందకపోయినా ఎట్లా వాడిపోతుందో ఎముక కూడా అట్లానే బలహీనపడిపోతుంది. తర్వాత ఎముకకి అటు సైడు ఇటు సైడు జాయింట్ ఉంటుంది. సో ఆ జాయింట్ లోపల యూరిక్ యాసిడ్ క్రిస్టల్స్ పేరుకుపోతాయి. ఎక్కువగా ఆల్కహాల్ తీసుకోవడం వల్ల యూరిక్ యాసిడ్ పెరిగిపోవడం వల్ల. సో ఎముక మధ్యలో స్మోకింగ్ వల్ల ఎముక బలహీనపడిపోతుంది. ఎముక ఎండ్స్లో యూరిక్ యాసిడ్ వల్ల జాయింట్ పాడైపోతుంది. ఆ జాయింట్ స్మూత్నెస్ కోల్పోతుంది. సో దానివల్ల ఆస్టియో ఆర్థరైటిస్ వస్తుంది. జాయింట్ స్మూత్నెస్ కోల్పోవడం వల్ల. తర్వాత ఈ ఎముక బలహీనపడిపోవడం వల్ల ఆస్టియోపోరోసిస్ వస్తుంది. సో ఈ రెండు ప్రాబ్లమ్స్ స్మోకింగ్ వల్ల, ఆల్కహాల్ వల్ల వచ్చే అవకాశం ఉంది. ఇక ఇది పోను ఏమైపోతుంది? సో ఆస్టియోపోరోసిస్ గురించి మాట్లాడుకుంటే, ఆస్టియోపోరోసిస్కి ప్రధాన కారణం రక్తనాళం కుంచుకుపోవడం. ఇది ఎముక విరిగినప్పుడు చాలా ప్రమాదకారి అయిపోతుంది. ఎందుకంటే ఎముక అనేది అతకడానికి కావలసిన న్యూట్రియంట్స్ ఎముకకి దొరకవు అన్నమాట. సో దానివల్ల ఎముక ఎదుగుదల మీద, విరిగిన ఎముక అతకడం మీద స్మోకింగ్ చాలా ప్రభావితం చూపిస్తుంది. నెక్స్ట్ అరుగుదల, ఆర్థరైటిస్. ఈ స్మూత్నెస్ కోల్పోవడం వల్ల త్వరగా ఎముక అరిగిపోయే అవకాశం ఉంది. ఈ రెండు మెయిన్ ఇబ్బందులు ఎముకకు వచ్చేది. ఆల్కహాల్ తోటి, స్మోకింగ్ తోటి రెండిటికి కూడా జాయింట్ హెల్త్కి, ఎముక హెల్త్కి చాలా ఇబ్బంది చూపించే అవకాశం ఉంది. కాబట్టి సాధ్యమైనంత వరకు అవాయిడ్ చేయడం చాలా మంచిది. నిజంగా చెప్పాలంటే వాటి మీదనే రాస్తారు ఇంజూరియస్ టు ద హెల్త్ అని. ఇంజూరియస్ టు ద బోన్ హెల్త్ ఆర్ ఇంజూరియస్ టు ద జనరల్ హెల్త్. అవాయిడ్ చేయండి. బోన్స్ని స్ట్రాంగ్గా ఉంచుకోండి. దానివల్ల లైఫ్ చాలా హ్యాపీగా ఉండే అవకాశం ఉంది అన్నమాట.